హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మౌర్య యుగంలోని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మౌర్య పూర్వయుగంలోని ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్యం దక్షిణాన ఎంతవరకు విస్తరించింది? ఆప్షన్స్: ఏ కృష్ణానది, బి గోదావరి నది, సి కావేరి నది, డి పైవి ఏవి కావు. ఆన్సర్ సి కావేరి నది. మౌర్య సామ్రాజ్యం వచ్చేసి తూర్పున బంగ్లాదేశ్ వరకు, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన కాశ్మీర్ వరకు, దక్షిణాన కావేరీ నది వరకు విస్తరించింది. సెకండ్ క్వశ్చన్, అశోకుని శాసనాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లభ్యమయ్యాయి? ఆప్షన్స్: ఏ కడప, బి కర్నూల్, సి నెల్లూరు, డి చిత్తూరు. ఆన్సర్ బి కర్నూల్. కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి మరియు రాజుల మందగిరి అనే గ్రామాల్లో లభించాయి. థర్డ్ క్వశ్చన్, కౌటిల్యుడు ఎవరి ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు? ఆప్షన్స్: ఏ చంద్రగుప్త మౌర్యుడు, బి బిందుసారుడు, సి అశోకుడు, డి బృహద్రథుడు. ఆన్సర్ ఏ చంద్రగుప్త మౌర్యుడు. కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. కౌటిల్యుడికి చాణక్య మరియు విష్ణుగుప్త అనే పేర్లు ఉన్నాయి. కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మౌర్యుల పరిపాలన గురించి సమాచారాన్ని ఇస్తుంది. కౌటిల్యుడిని ఇండియన్ మాకియావెల్లి అని కూడా పిలుస్తారు. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అజీవిక మతాన్ని ఆదరించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ చంద్రగుప్త మౌర్యుడు, బి బిందుసారుడు, సి అశోకుడు, డి సంప్రతి. ఆన్సర్ బి బిందుసారుడు. ఫిఫ్త్ క్వశ్చన్, ఆర్థిక సంక్షోభం ఏర్పడి మౌర్య సామ్రాజ్యం అంతమైంది అని ఎవరు చెప్పారు? ఆప్షన్స్: ఏ హెచ్పి శాస్త్రి, బి రోమిల్లా తాఫర్, సి హెచ్సి రాయచౌదరి, డి డిడి కౌశాంబి. ఆన్సర్ డి డిడి కౌశాంబి. సిక్స్త్ క్వశ్చన్, అశోకుని శాసనాల్లో అశోకుని పేరు ప్రస్తావన కల శాసనమేది? ఆప్షన్స్: ఏ ఎర్రగుడి, బి మస్కి, సి బ్రహ్మగిరి, డి సారానాథ్. ఆన్సర్ బి మస్కి. అశోకుని శాసనాల్లో అతని బిరుదులైన దేవనాంపియ మరియు పియదసి అని కనిపిస్తే కేవలం మస్కి, నిత్తూరు, ఊడెగోళం మరియు గుజ్జరలో దొరికిన శాసనాల్లో మాత్రమే అశోక మహారాజా అనే అసలు పేరు కనిపిస్తుంది. సెవెంత్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి తెలియజేసే గ్రంథం ఏది? ఆప్షన్స్: ఏ ముద్ర రాక్షసం, బి హర్షచరిత, సి రాజతరంగిణి, డి అర్థశాస్త్రం. ఆన్సర్ ఏ ముద్ర రాక్షసం. ముద్ర రాక్షసం అనే గ్రంథాన్ని విశాఖదత్తుడు వ్రాసాడు. ఇది మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి తెలియజేస్తుంది. చాణక్య మరియు చంద్రగుప్త కలిసి ధననందుని ఓడించి నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారని ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఎయిత్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్య పతనం గురించి తెలియజేసే గ్రంథం ఏది? ఆప్షన్స్: ఏ ముద్ర రాక్షసం, బి హర్షచరిత, సి రాజతరంగిణి, డి అర్థశాస్త్రం. ఆన్సర్ బి హర్షచరిత. హర్షచరిత అనే గ్రంథాన్ని బట్టబాణుడు వ్రాసాడు. ఇది మౌర్య సామ్రాజ్య పతనం గురించి తెలియజేస్తుంది. చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథను అతని సేనాపతి పుష్యమిత్ర శుంగ చంపి మౌర్య వంశాన్ని అంతం చేశాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది. నైన్త్ క్వశ్చన్, మౌర్యుల పన్నులలో ఎగుమతి సుంకం అనగా ఏది? ఆప్షన్స్: ఏ ప్రణయ, బి వార్తని, సి నిష్క్రమ్య, డి విస్తి. ఆన్సర్ సి నిష్క్రమ్య. 10th క్వశ్చన్, అశోకుని ఏ శిలాశాసనాలలో చోళ, పాండ్య, చేర అనే సరిహద్దు రాజ్యాలు తమిళనాడు మరియు కేరళను పాలిస్తున్నాయని చెప్పబడింది? ఆప్షన్స్: ఏ 2,11వ శిలాశాసనాలు, బి 2,13వ శిలాశాసనాలు, సి 11,13వ శిలాశాసనాలు, డి 2,14వ శిలాశాసనాలు. ఆన్సర్ బి 2,13వ శిలాశాసనాలు. 11th క్వశ్చన్, సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ చంద్రగుప్త మౌర్యుడు, బి అశోకుడు, సి బిందుసారుడు, డి పైవి ఏవి కావు. ఆన్సర్
ఏ చంద్రగుప్త మౌర్యుడు. హేమచంద్రుడు అనే జైన కవి వ్రాసిన పరిశిష్ట పర్వన్ అనే గ్రంథంలో చంద్రగుప్త మౌర్య శ్రావణ బెలగోలలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడని సమాచారం ఉంది. 12th క్వశ్చన్. అశోకుని స్తంభాలను మీరట్టు మరియు తోప్రా నుండి ఢిల్లీకి తరలించిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్స్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్, బి మహ్మద్ బిన్ తుగ్లక్, సి ఫిరోజ్ షా తుగ్లక్, డి నాసిరుద్దీన్ తుగ్లక్. ఆన్సర్ సి ఫిరోజ్ షా తుగ్లక్. 13th క్వశ్చన్. గయాలోని బోధి వృక్షాన్ని ధ్వంసం చేసిన అశోకుని భార్య ఎవరు? ఆప్షన్స్ ఏ అసంధిమిత్ర, బి తిస్సరక్షిత, సి కౌరవకి, డి పద్మావతి. ఆన్సర్ బి తిస్సరక్షిత. 14th క్వశ్చన్. అశోకుడు చేసిన కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది? ఆప్షన్స్ ఏ 6వ శిలాశాసనం, బి 3వ శిలాశాసనం, సి 8వ శిలాశాసనం, డి 13వ శిలాశాసనం. ఆన్సర్ డి 13వ శిలాశాసనం. 15th క్వశ్చన్. గ్రీకు గ్రంథాల్లో అమిట్రకేటస్ అని పిలువబడిన మౌర్య చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్ ఏ చంద్రగుప్త మౌర్యుడు, బి అశోకుడు, సి బిందుసారుడు, డి బింబిసారుడు. ఆన్సర్ సి బిందుసారుడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.